వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తం మీద ఇవాళ అమ్మాయిలకి అందరికి కూడా రంగోలీ కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. స్టార్టింగ్ ఏంటంటే దాదాపుగా 100 మంది అమ్మాయిలు 100 మంది పిల్లలు ఇవాళ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ బాక్సెస్ కేటాయిస్తున్నాము. సో వాళ్ళ బాక్సెస్ తీసుకుంటారు అందరు కూడా. సో ఇవాళ 50 ముగ్గులు ఉంటాయి. సో కాంపిటీషన్ చాలా హ్యూజ్గా ఉంటుంది. సంక్రాంతి సంబరాలలో భాగంగా రంగోలీ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. All the students are ready? Yes, sir. On the count of 3, 2, 1, you are going to start the Rangoli competition. For the first time, 50కి పైగా ముగ్గులు 100 మందికి పైగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రంగోలీ కాంపిటీషన్. 3, 2, 1 and start. మొత్తం మీద రంగోలీ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. పిల్లలందరూ కూడా స్టార్ట్ చేసేది ఇక్కడ చూడండి. ఇది స్టార్టింగ్ స్టేజే. స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లలకి అందరూ యూనిటీ వస్తుంది అండ్ పండుగల పట్ల ఒక అవగాహన వస్తుంది. సో సంక్రాంతి అంటే ఆడపడకి అందరూ కూడా ముగ్గులు. సో అమ్మాయిలందరూ కూడా ముగ్గులు వేస్తున్నారు చూడండి. ఎంత కాంపిటేటివ్ స్పిరిట్తో ఎంత చక్కగా అందరూ కూడా లీనమైపోయినారు ముగ్గులలో. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్మాల్ గర్ల్స్. సో ఇక్కడ రండి. ఓ ఇక్కడ వాళ్ళు ఒకప్పుడు పెండ వేస్తే వాళ్ళు కలర్ వస్తుంది పెండకు బదులు. సో ఆల్మోస్ట్ అలా 50 నుంచి 60 ముగ్గులు ఉంటుండొచ్చు నాకు తెలిసేసి. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే బాయ్స్ కూడా ముగ్గులు వేస్తున్నారు అమ్మాయిలకి పోటీ అండి ఇక్కడ. సో చిన్న చిన్న పిల్లలు చూడండి. సో వీళ్ళు బాయ్స్. సో వీళ్ళు అబ్బాయిలు కూడా ముగ్గులు వేస్తున్నారు. ఒక మన పవన్ క్రికెటర్ పవన్ కూడా ముగ్గేస్తున్నాడు ఇలా. సో వీళ్ళందరూ వాళ్ళ పిల్లలందరూ ఫుల్ అసలు చూడండి ఎంతమంది పిల్లలు ఎంత చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది మన రంగోలీ కాంపిటీషన్. ఇంకా మొత్తం ముగ్గులైన తర్వాత కూడా మీకు చూస్తూ ఉండండి. హాయ్ అండి, నమస్కారం అందరికీ. సో వెల్కమ్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పాఠశాలలో రంగుల పోటీలు, సంక్రాంతి పండుగకు సంబంధించిన రంగుల పోటీలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఏ విధంగా పిల్లలందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారు. ఏ క్లాస్ అమ్మా మీరు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. అండ్ ఇక్కడ అమ్మాయిలకి ఎలాంటి తక్కువ కాకుండా అబ్బాయిలు కూడా పోటీ చేస్తున్నారు. మీరు ఏ క్లాస్ అండి? 7th క్లాస్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ పవన్ 8th క్లాస్. పవన్ అండ్ శివకుమార్. చిన్న పిల్లలు కూడా ఎంత మంచిగా ముగ్గులు వేస్తున్నారో. సో వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళిద్దరు. మీరు ఏ క్లాస్? విచ్ క్లాస్? యూకేజీ. ఎల్కేజీ అండ్ యూకేజీ ఇద్దరు కలిసి ఒక ముగ్గు వేయడం జరుగుతుంది. సో ఇక్కడ బాయ్స్ కూడా 9th క్లాస్ బాయ్స్ చూడండి, వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు. మీరు ఏ క్లాస్? యూకేజీ. వెరీ గుడ్. వాళ్ళు కూడా చూడండి ఎంత మంచిగా వేస్తున్నారు ముగ్గులు. మీరేను? విచ్ క్లాస్? 6th క్లాస్. ఇద్దరు కలిసి వేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అద్భుతమైన కళా చిత్రాలు వాళ్ళ చేతుల నుంచి జాలువారుతున్నాయి. సో ఇంకా కొద్దిసేపులో ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయ్యేసరికి వీళ్ళంతా కలర్ ఫిల్ చేసేసరికి అద్భుతమైన మనకు ముగ్గులు అనేవి కనబడతాయి. వీళ్ళు వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వైజ్గా ఉంటుంది. అది కూడా క్లాస్ వైజ్గా ఉంటుంది. క్లాస్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఉంటుంది. సో చూడొచ్చు మనము అందరూ కూడా ఏ విధంగా వేస్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ అందరూ. సో 10th క్లాస్ వాళ్ళు మొత్తం మనం వాకిళ్ళ ముందు ఏ విధంగా అయితే మనం పేడతోని చల్లి వేస్తామో ఆ విధంగా చేస్తున్నారు. సో సో ఇక్కడ మా స్కూల్కి గేట్ ఎంట్రన్స్ ఎదురుగా కూడా చూడండి. ఏ క్లాస్ మీరు? 7th క్లాస్. 7th క్లాస్ వాళ్ళు కూడా వేస్తున్నారు. సో అద్భుతంగా. సో ఇక్కడ చూడొచ్చండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఫస్ట్ టైం మా స్కూల్లో ఇంతమంది ఒకటేసారి 50 పేర్స్ ఈ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో బాయ్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ చిన్నపిల్లలకి మా టీచర్ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వారి యొక్క ఆనందం కోసం. సో ఇక్కడ వరకు చూసుకోవచ్చు, అద్భుతమైన చిత్రంగా కనిపిస్తుంటుంది. సో వీళ్ళంతా కూడా హాఫ్ అన్ అవర్లో 40 మినిట్స్లో ఇదంతా కూడా కలర్ఫుల్ అయిపోయి అద్భుతంగా కనబడుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, కంటిన్యూ చేద్దాం. రైట్.
మీద ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది చూడండి మొత్తం ఇక్కడ. సో ఇది ఒక ఫ్లవర్ ముగ్గు. తర్వాత పిల్లలు చాలా అందంగా వేస్తారు, పికాక్స్ తోని చాలా బ్యూటిఫుల్గా వేస్తారు. అమ్మ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇక్కడ చూడండి నా ఇష్ట దైవం లార్డ్ శ్రీకృష్ణ ముగ్గు, ఇది కృష్ణారాధ. అది ఒకసారి దగ్గర నుంచి చూపెట్టాము ఒకసారి. కృష్ణారాధ ముగ్గు వేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ముగ్గు. సో ఆల్మోస్ట్ కలరింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సో ఇది లేడీస్ ముగ్గు, నైస్. ఒక అమ్మాయి ఏం చేస్తుందాను, కుక్ చేస్తుందంట. సో ఇక్కడ వీళ్ళు కూడా కంప్లీట్ చేసినారు. సో ఆల్మోస్ట్ ముగ్గులన్నీ అయిపోయినాయి. సో ఏది కూడా సేమ్ లేదు, ఆల్మోస్ట్ అందరు వేరే వేరేగా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా పిల్లలు అందరు కష్టపడి ముగ్గులు వేస్తారు. సో ఇది రంగోలీ కాంపిటీషన్. సో పిల్లలు ఎంచక్క ఈ వీడియో అంటే బ్యూటిఫుల్గా కలరింగ్ వేయడము, తర్వాత సో పేరం అనేది సానియా అండ్ నాజిన్ బ్యూటిఫుల్ ముగ్గేసారు. సో అక్కడ కూడా చూడండి ఒకటికి మించి ఒకటి. ఇక్కడ ఇవన్ ఈ ముగ్గు చూడండి. సో మా బాయ్స్ కూడా మంచి మంచి ముగ్గులు వేస్తున్నారు. ఏదైతే మల్టీ కలర్ ముగ్గు అంట ఇది. అయితే నాకు అన్నిటికంటే ఇన్నోవేటివ్ ఏంటంటే ఇక్కడ చూడండి మొత్తమైన ఇది తీస్తా వీళ్ళు అందులో ఒక ఆవుని క్రియేట్ చేస్తున్నారు. ఇంకా మొత్తం కాలేదు. పవన్ ఇంకా ఎవరది, పవన్ ఇంకా శివకుమార్. సో ఇక్కడ కూడా బాయ్స్ మంచి మంచి ముగ్గులు వేస్తున్నారు. సో మొత్తం మీద ఫ్రెండ్స్ చూడండి స్కూల్లో చాలా బ్యూటిఫుల్గా మనకి రంగోలీ కాంపిటీషన్ అవుతుంది. పిల్లలందరూ కూడా ఒకరికి మించి ఒకరు రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ లూజర్ అని లేకుండా ఈసారి ఏమనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఇద్దామనుకుంటాం. ఎందుకంటే కష్టపడి అందరూ చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఎందుకంటే ఇంతమంది పార్టిసిపేట్ చాలా ఫస్ట్ టైం ఇది. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అందరికి కూడా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సో ఒకసారి అందరూ కూడా చూడండి ఎంత ఇంట్రెస్టెడ్గా అందరూ ముగ్గులు వేస్తున్నారు చూడండి. సో అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎనీవే అందరూ కూడా ఒకసారి ఈ కష్టానికి కంగ్రాచులేట్ చేయండి. సో మొత్తం మీద ఒక రంగోలీ కాంపిటీషన్ సక్సెస్ఫుల్ అయింది. పిల్లలు అందరూ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. అందరూ విన్నర్సే, నో వన్ కూడా లూజర్.